హలో. నమస్కారం అండి. నమస్కారం అమ్మ. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు కృష్ణకుమారి అండి. నందివాడ నుంచి చేస్తున్నాను. కృష్ణకుమారి గారు. అమ్మ ఎవరి గురించి తెలుసుకోవాలి? మా బాబు గురించి. బాబు పేరు, డేట్ ఆఫ్ బర్త్ తెలియచేయండి. బాబు పేరు రాజశేఖర్ రెడ్డి అండి. రాజశేఖర్ రెడ్డి గారు. సరేనమ్మా, డేట్ ఆఫ్ బర్త్ తెలియచేయండి. జూన్ 13, జూన్ 13, 94. 94వ సంవత్సరం. టైం చెప్పండి. 3 గంటల 56 నిమిషాలండి. 3:56. ఏ ఊర్లో పుట్టారు? గుడివాడ. 3:56 అమ్మ. మధ్యాహ్నమా రాత్రి టైంలోనా? మధ్యాహ్నం టైంలో. ఏ ఊర్లో పుట్టారు? గుడివాడ అండి. గుడివాడలోనే. సరేనమ్మా, మీ సమస్య గురించి గురుగారితో మాట్లాడండి. బాబు వివాహం గురించి మాట్లాడండి. సాయిరామ్మ, ఈశ్వరానుగ్రహ ఫల సిద్ధిరస్తు. చెప్పండి అమ్మా, మీ సందేహం ఏంటి? బాబు వివాహం గురించి చేశాము. తప్పకుండా తెలియజేస్తామ్మా. ఈ బాబు పుష్యమి నక్షత్రం 4వ పాదం కర్కాటక రాశిలో సోమవారం నాడు జన్మించారు, అవునా? అవునండి. ఈ బాబు జన్మలగ్నంలో రాహువు మరియు గురుగ్రహ సంచారం జరుగుతుందమ్మా. దీన్ని నీచభంగ రాజయోగం అంటారు, గురుచండాల యోగం అని కూడా అంటారు. సప్తమ స్థానంలో కుజకేతువులు కూడా సంచరిస్తూ ఉన్నారు. ఇతనికి 27వ సంవత్సరంలో వివాహం లేదా 27 సంవత్సరాలు దాటిన తర్వాత జరిగే వివాహము అత్యద్భుతమైన వైవాహిక జీవితాన్ని ఇస్తుందమ్మా. 27 సంవత్సరాల లోపల కనుక వివాహం కనుక జరిగితే దాంపత్య జీవితంలో మాట పట్టింపులు, కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడానికి అవకాశం ఉంది. మంచి భవిష్యత్తు అనేది వైవాహిక జీవితం ద్వారా పొందే యోగ్యత కూడా ఉందమ్మా. మీరు అస్సలు చింతించాల్సిన అవసరం లేదు. ఈ బాబుకు చాలా కాన్ఫిడెంట్ మైండ్ ఉంటుంది. ఏ సందర్భంలో అయినా సరే, ఎంత కష్టం వచ్చినా దాన్ని నిలదొక్కుని మంచి స్థాయిలో జీవించే విధంగా నిర్ణయం తీసుకోగలడు. కాకపోతే జాతకరీత్యా అష్టమ స్థానంలో రవి సంచారం జరిగేటప్పుడు తండ్రితో విభేదాలు పెట్టుకోకూడదు. కొన్ని సందర్భాలలో తండ్రికి దూరంగా పెరిగే అవకాశం కూడా ఉంటుంది. ఈ బాబు జాతకం ప్రకారం 2023 నవంబర్ నుంచి 2025 జూలై వరకు శుక్ర మహాదశలో చంద్రుని యొక్క అంతర్భుక్తి జరుగుతుంది. ప్రత్యేకంగా ఇక్కడ తల్లి గారి ఆశీర్వచనమే ఆ బాబుకు సంపూర్ణమైన జీవితాన్ని ఇవ్వబడుతుంది. అందుకని తల్లి గారితో ఎప్పుడూ కూడా వాదోపవాదనలు కానీ ఆర్గ్యుమెంట్స్ కానీ అస్సలు చేయకూడదు. అలా గనక చేసిన ప్రతిసారి కూడా ఆ బాబు జీవితానికి సంబంధించిన విషయాలలో ఆలస్యం అవడానికి కారణమవుతుంది. ప్రత్యేకంగా ఈశ్వరుణ్ణి ఒక 5 సోమవారాలు ఆవు పాలతోనూ మరియు ప్రత్యేకించి పంచదారను మెత్తని చూర్ణంగా చేసి ఈశ్వరునికి అభిషేకం చేస్తూ ఉన్నట్లయితే కళ్యాణ దోషాలు తొలగిపోయి సకాలంలో వివాహం జరుగుతుంది. మంగళవారం నాడు ఎర్రని కందులు స్వామివారి శివలింగం పైన అభిషేకిస్తూ ఓం నమశివాయ అని శివపంచాక్షరి మంత్రాన్ని గనక చెప్తూ ఉన్నట్లయితే మాంగళిక దోషానికి సంబంధించిన ఏదైనా ఇబ్బందులు గనక ఉన్నా కూడా అవి తొలగిపోయి వైవాహిక జీవితంలో వచ్చిన జీవిత భాగస్వామి ద్వారా అన్యోన్య దాంపత్యంలో గొప్పగా జీవించడానికి అవకాశం ఉంటుందమ్మా. ఈ 2 పరిహారాలు చక్కగా ఆచరించండి. సకాలంలో మీ అబ్బాయికి వివాహానికి సంబంధించిన శుభవార్త వినడానికి అవకాశం ఉంటుంది. అమ్మ, విన్నారు కదా, మీరు అడిగిన సమస్యకి అయితే గురుగారు చక్కటి పరిహారం